హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పాయ సూప్ చేస్తున్నాము. ముందుగా అయితే మేము పాయని బాయిల్ చేసుకుంటున్నాము. అది బాయిల్ అయ్యేలోపు పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసుకుని పెట్టుకున్నాము. చింతపండు కూడా నానబెట్టుకున్నాను. తర్వాత మసాలా కూడా ఫ్రెష్గా దంచుకుంటున్నాం అన్నమాట. ఎందుకంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది కాబట్టి ఫ్రెష్ మసాలా వేస్తే. ఇవన్నీ చేసేలోపు పాయ కూడా బాయిల్ అయిపోయింది, విజిల్ కూడా వచ్చేసింది. కుక్కర్లో ఉన్న ఎయిర్ మొత్తం పోయాక క్యాప్ ఓపెన్ చేసి పాయని సూప్ని సపరేట్ చేసుకున్నాను. మన తెలంగాణలో అయితే మూలుగ బొక్కలు అంటాం కదా, అక్కడ పెద్ద పెద్దగా ఉంటాయి. ఇక్కడ లండన్లో చిన్న చిన్నగానే ఉన్నాయి. ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టేసుకున్నాము. అది వేడవగానే ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యే వరకు చూసి ఆయిల్ హీట్ అవ్వగానే మసాలా ఇంగ్రీడియంట్స్ వేసుకొని వెంటనే పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఇంకా పచ్చిమిర్చి ఫ్రై అవ్వగానే ఆనియన్స్ కూడా వేసేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రెష్గా నూరిన మసాలా వేస్తున్నాము. నెక్స్ట్ సపరేట్ చేసాం కదా పాయాని, అవి వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా ఆ ముక్కలకి మసాలా అంతా పట్టే వరకు కలిపేసుకొని ఒక 5 minutes కుక్ అవ్వనివ్వాలి. ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం కూడా వేసుకొని చింతపండు రసం ముక్కలకి పట్టే వరకు ఒక 5 to 10 minutes కుక్ చేసుకోవాలి. ఇంకా లాస్ట్లో పాయ సూప్ సపరేట్ చేసాం కదా, ఆ సూప్ని వేసేసి బాగా మరగబెట్టుకోవాలి. ధనియాల పొడి ఇంకో కొద్దిగా మసాలా పొడి వేసుకొని బాగా మరిగించుకోవాలి. పాయ సూప్ రెడీ అయిపోతుంది. యమ్మీ యమ్మీ పాయ సూప్ రెడీ.